ప్రే క్రైస్తవుడా, ఓన్లీ వీడియోలు చూస్తూ ఆనందపడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. అంటే అర్థం ఏంటి అంటే, ఆయన రాబోతున్నాడు, ఆయన మార్గాన్ని మనం సిద్ధపరచాలి, ఆయన త్రోవలను మనమే సరళం చేయాలి, సువార్త ప్రకటించాలి. దీనికి తప్ప ఇంక ఈ భూమి మీద సాధించాల్సిందంటూ ఏమీ లేదు. ఈ రోజున చనిపోతే రేపటికి 2, మనతో పాటు మన భార్య రాదు. ఒకవేళ మీరు సిస్టర్స్ అయితే మీ భర్త కూడా మీతో పాటు రారు, మీ పిల్లలు రారు, మీ ఇల్లు వాకిలు ఏమీ రావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఒక్కటి మాత్రమే ఆయన దగ్గరికి చేరుతుంది. ఆ ఆత్మకు ఒక లెక్క ఉంది. ఎన్ని ఆత్మలను నువ్వు అగ్నిలో నుంచి లాగావు, ఎన్ని ఆత్మలను నువ్వు ఆయన మార్గంలో పెట్టావు అనేది మాత్రం కౌంటింగ్ వస్తుంది. అదే మన ఆస్తి. దయచేసి మీరందరూ కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి. థ్యాంక్ యూ.